సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 464వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయంపై మనం ప్రతి ఎపిసోడ్లో చర్చిస్తూ ఉన్నాం. అందువలన మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు ధార్మికం అంటే భౌతికము, భౌతికం అంటే స్థూలము, స్థూలము అంటే భక్తి మార్గం. ఇది గుర్తుపెట్టుకోండి. రెండు కళ్ళతో చూసే ఈ ప్రపంచం అన్నమాట స్థూలం అంటే. ఇప్పుడు ఈ యొక్క స్థూల మార్గంలో, ధార్మిక మార్గంలో ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి? ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం ఏంటంటే తన యొక్క జీవితాన్ని పోషించుకోవడానికి, తన యొక్క జీవన యానాన్ని కొనసాగించడానికి, వివాహం అయినట్లయితే భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ధన సంపాదన, ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో చేస్తారు. దానికోసం వాళ్ళు చదువుకుని ఉంటారు. వాళ్ళ చదువుకు తగ్గట్టుగా హోదా వస్తుంది, జాబ్ వస్తుంది, జీతం వస్తుంది. ఆ విధంగా కుటుంబాన్ని పోషిస్తారు. ఇది మనుషుల కర్తవ్యం. ఇప్పుడు భగవంతుడి కర్తవ్యం ఏమిటి? మనుషులకు ఉండే కర్తవ్యం ఎలాగైతే మనకు క్లియర్గా ఉందో, భగవంతుడి కర్తవ్యం కూడా మనకు గుర్తుండాలి. ఎందుకంటే భగవంతుని మనం ఏమిటంటున్నాం? త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం. మన పూజల్లో నీవే తల్లివి తండ్రివి అంటున్నాం. సో బిడ్డల కర్తవ్యం ఏమిటి? ఈ విధంగా మన కుటుంబ పోషణ అనుకోండి, ధన సంపాదన, ఒక ఇల్లు కట్టుకోవటం, ఒక వెహికల్ కొనుక్కోవటం, చక్కగా పిల్లల్ని చదివించుకోవటం, వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొని రావటం, వివాహం చేయటం, మళ్ళీ మనం రామకృష్ణ అనుకుంటూ తీర్థయాత్రకు వెళ్ళటం, చివరికి ఆ విధంగా జీవితాన్ని చాలించటం. భగవంతుడికి కూడా ఒక కర్తవ్యం ఉందండి. అది మనకి ధార్మికంలో అర్థం కాదు. అసలు భగవంతుడి ఒక స్పష్టతనే మనకి లేదు. మనం మామూలుగా భగవంతుడు అంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మనము మనసా వాచ కర్మణ నమ్మినా కూడా వారి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయం లేకపోవడం వలన మనకు ఆ కర్తవ్యం కూడా అర్థమవుతుంది. భగవంతుడు ఒక్కడే అనుకున్నప్పుడు మనం కొంచెం ప్రయత్నం కూడా చేయటం లేదు. భగవంతుడు ఒక్కడే కదా, మరి ఒక్కడినప్పుడు మనం అందరినీ భగవంతుడు ఎలా అనుకుంటాము? 23 కోట్ల దేవీ దేవతల్ని ఎవరికి నచ్చినటువంటి దేవీ దేవతలు వాళ్ళు భగవంతుడిగా వాడు నిర్ధారించుకుని పూజిస్తూ ఉన్నారు. ధర్మ స్థాపకుల్ని కూడా భగవంతుడు అంటున్నారు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పెద్ద పెద్ద గురువులు కూడా వాళ్ళ చెప్పిన మాట వింటూ వాళ్లే భగవత్ స్వరూపుడుగా మనం ఆ విధంగా చేస్తున్నాం. అజ్ఞానంలో ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాం. కానీ జ్ఞానపరంగా అర్థం చేసుకుంటే దేహదారులు భగవంతుడు కాదు. గుర్తుపెట్టుకోండి, దేహదారులు భగవంతుడు కాదు. ఇది ఒక యూనివర్సల్ ఫార్ములా. ఎవరినైనా మీరు తీసుకోండి, నేను ఒక దేహధారిని భగవంతుడిగా భావిస్తున్నాను అంటే అది భగవద్గీత పరంగా, భగవానువాచ పరంగా భగవంతుడు అంగీకరించడం లేదు. నేను తప్ప ఇంకెవరు భగవంతుడు కాదనిస్తున్నారు. 1866లో చెప్తాడు కదా, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుడి కర్తవ్యం కూడా ఉంటుందండి. ఏ విధంగా అయితే తండ్రి బిడ్డల పట్ల ఎట్లా ఉంటాడు? బిడ్డలు బాగుండాలి, వాళ్ళ సౌఖ్యం చూడాలి, నేను బిడ్డలకి జన్మనిచ్చాను, వాళ్ళని తీర్చిదిద్దాలి, సన్మార్గంలో పెట్టాలి, మంచి జీవితం ప్రసాదించాలి, చరిత్రవంతులుగా ఉండాలి, నా పేరు ప్రసిద్ధి చెయ్యాలి. ఆ విధంగా ఉంటే సన్ షోస్ ఫాదర్ అంటాడు చూసారా? ఫాదర్ షోస్ సన్, సన్ షోస్ ఫాదర్. అటువంటి భావన మనకి ఆధ్యాత్మిక జగత్తులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందండి. భగవంతుడు ఎప్పుడు తన కర్తవ్యం ఏం చేస్తాడు? హయ్యెస్ట్ కర్తవ్యాన్ని తీసుకెళ్తాడు. హయ్యెస్ట్ కర్తవ్యం ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఈ విశ్వములో ధర్మముని పునః స్థాపన చేయడానికి నేను వచ్చాను. రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ రైటియస్ వరల్డ్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ధర్మం అనేది వెళ్ళిపోయింది, ధర్మం లేదండి. అందుకనే తామసిక బుద్ధి ఉన్నవాడు ఏమనుకుంటాడంట? అధర్మ పనులు చేసుకుని ధర్మం అదే అంటాడంట. అధర్మము ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసీ అంటాడు.
తామసిక బుద్ధి ద్వారా మనము సాత్విక లోకానికి వెళ్ళగలుగుతామా అండి? కొంచెం ఆలోచించుకోండి. 84 లక్షల జీవులలో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు కదా! అటువంటి ఆ బుద్ధి నేత్రాన్ని తెరవకుండా ఎంతకాలం మన జీవితాన్ని గడుపుతామంటే ఒక్కసారి ఆలోచించుకోండి. సో భగవంతుడి కర్తవ్యం ఏంటంటే నా బిడ్డల్ని సర్వోన్నత స్థానంలో పెట్టాలి. అర్థమైందండి? అంటే భగవంతుడికి మాత్రమే తెలిసినటువంటి ఒక గుట్టు ఏంటంటే నేను అతి త్వరలోనే ఈ యొక్క యుగము పరిపూర్ణము చేసి కలియుగం యొక్క ఎండింగ్ వచ్చేసింది. ఇంకా దీన్ని బాగు చెయ్యలేము. ఈ కాలచక్రాన్ని ఎవరు ఆపలేరు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. సత్య తర్వాత త్రేత వచ్చింది, త్రేతాల తర్వాత ద్వాపరం వచ్చింది, ద్వాపరం తర్వాత కలి వచ్చింది. ఇక్కడితో ఆగిపోదండి. మళ్ళీ కలి తర్వాత మళ్ళీ చక్రం అన్నప్పుడు తిరుగుతుంది కదా. ఆరు చక్రం తిరుగుతుంటుంది కదా, చక్రం అంటే తిరుగుతుంది. సైక్లికల్ అంటారు కదా. ఏవం ప్రవర్తితం చక్రం అన్నాడు 3వ అధ్యాయం 16వ శ్లోకంలో. ఈ చక్రాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకు ఆధ్యాత్మిక జగత్తులోనే ఈ చక్రం యొక్క జ్ఞానం మనకు ఉంటుంది. భగవంతుడు ఏమంటాడు? నా పిల్లలు ఇప్పుడంతా నన్ను పిలిచారు, భగవంతుడా వచ్చి మమ్మల్ని ఉద్ధరించు, మా జీవితానికి ఒక సార్థకత నివ్వు నాయన, పరమార్థాన్ని తెలియజేయి. మేము వ్యవహారమే పరమార్థం అనుకుంటున్నాం, వ్యవహారం అనేది ఒక జన్మకి మాత్రమే పరిమితము. అందుకని భగవంతుడు మన చేత ఏం చేస్తాడంటే, భగవంతుడి దివ్య కర్తవ్యం ఒకే ఒక్క శబ్దంలో చెప్పాలంటే పురుషార్థము అంటాడు. పురుష అంటే ఆత్మ, ఆత్మ అర్థము, ఆత్మ యొక్క ఉన్నతి కోసం, ఆత్మని శుద్ధి చేయడం కొరకు, ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు ఏవైతే జన్మ జన్మలుగా మనం చేస్తున్నటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ప్రతిఫలంగా ఆ విధంగా సంస్కారాల రూపంలో ఆత్మ ఆ విధంగా పాపాత్మగా మారిపోయింది, క్రూరాత్మగా, నికృష్టాత్మగా, భ్రష్టాత్మగా మారిపోయినటువంటి అటువంటి ఆత్మని మళ్ళీ పుణ్యాత్మగా, మహానాత్మగా, దేవాత్మగా తయారు చేయాలి. సంస్కార పరివర్తన, దాని గురించి రాజయోగం అనేటువంటి ప్రక్రియని పెట్టడం జరిగిందండి భగవంతుడి దివ్య కర్తవ్యంలో. ఇదే భగవద్గీత యొక్క సారము, రాజయోగం. అర్థమైందండి? ఇక్కడితో మనం ఆ విషయాన్ని మనం ముగించుకొని ఇప్పుడు తదుపరి మనం గత ఎపిసోడ్లో ఒక 2వ అంశంలోకి వెళదాము. గత ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు మంత్రాన్ని తెలుసుకున్నాం. అంటే ఈశావాసి ఉపనిషత్తు మొదటి మంత్రం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము భగవద్గీతలోని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ప్రతిదీ అద్భుతమైనది. ఎందుకంటే భగవంతుడు పలికిన మహావాక్యాలు, భగవంతుడు వ్యర్థం చెప్పడండి, భగవంతుడు సత్యమే పలుకుతాడు. అర్థమైందండి? భగవంతుడు సత్యం పలుకుతాడు, మనం సత్యంలోకి వెళ్తాం, కానీ భగవంతుడు సదా సత్యమే. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. వారి మాటలు కూడా సత్యమే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విశ్వంలో మనం చూసినట్లయితే, వర్తమాన ఈ సమాజంలో చూసినట్లయితే చెడు పనులు జరుగుతున్నాయి. చాలా వరస్ట్ అనమాట. అంటే ఏం చెప్పాలి, దానికి మందుల కల్తీలు చేస్తున్నారు అనుకోండి. ఎక్కడో సైకిల్ మీద ఒక టైం బాంబ్ పెట్టుకుని ఎక్కడో క్రౌడ్ దగ్గర విడిచిపెడుతున్నారు, లేకపోతే మారణకాండ సృష్టిస్తున్నారు, లేకపోతే ఈ విధంగా ఆడవాళ్ళని ఎత్తుకుపోయి పాడు చేస్తున్నారు. సో ఈ విధంగా చాలా చిన్న పిల్లల చేత అడుక్కునే వాళ్ళగా చేస్తున్నారు. అదేదో చైల్డ్ ఏదో ఉంది కదా, ఇవన్నీ క్రైమ్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తారు ఈ క్రైమ్స్? వాళ్ళ యొక్క మనోదృష్టి ఏమిటి? అర్థమైందండి? వాళ్ళ యొక్క ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు. వాళ్ళు హిందువులు అయితే మందిరాలకు వెళ్తారు, క్రిస్టియన్స్ అయితే చర్చలకు వెళ్తారు, ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళైతే వాళ్ళు మసీదులకు వెళ్తారు, పూజ చేసుకుంటున్నారు. 99% భగవంతుడు అంటే ఒక విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఈ చెడు ఎందుకు విడిచిపెట్టట్లే? అర్థం చేసుకోండి ఒకసారి. అందుకనే ఏ రకం వాళ్ళు, ఎటువంటి సంస్కారాలు ఉన్నవాళ్ళు, ఎటువంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తారో అన్నది వివరిస్తున్నాడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 16వ అధ్యాయము, దైవ అసుర సంపద విభాగ యోగం. అందులో 16వ అధ్యాయం అనమాట. అది 16వ అధ్యాయంలో 9వ శ్లోకం. నోట్ చేసుకోండి, దయచేసి నోట్ చేసుకోండి. ఎవరు ఈ పాపపు ఈ భ్రష్ట కర్మలు చేస్తున్నారు సమాజములో అన్నది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. 16వ అధ్యాయం 9వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః. ఇది శ్లోకం అండి 16:9. ఇక్కడ ఏతాం దృష్టి అన్నాడు. ఏతాం దృష్టిమవస్తభ్య అంటే ఈ విధముగా అన్నాడు. ఈ విధముగా అంటే మనం ఏం చేయాలి? ముందు శ్లోకాలకు వెళ్ళాలి. నేను ముందుగా 2 శ్లోకాలు ముందుకు వెళ్తున్నా. 16వ అధ్యాయంలో 9 కదా, 7, 8కి వెళ్తున్నాను. నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను. ఇదివరకు మనం చర్చించుకునే ఉంటాము.
ఎందుకంటే 450 శ్లోకాల పైన మనం ఇప్పటికీ చెప్పుకుని ఉంటాం. ఎన్నో శ్లోకాలు మిగలవు, ఇంక ఉంటే ఒక 100 శ్లోకాలు ఉంటాయేమో, అవి కూడా కవర్ చేసేస్తాను. దాంతో భగవద్గీత పూర్తి అయిపోతుంది. అర్థమైందండి? భగవాన్ వాచ 574 శ్లోకాలు గీత అండి, ఇంక వేరే గీత కాదు. మీరు ఏదో ఊహించుకుంటున్నారంటే అది గీతలో ఈ శ్లోకాలు లేకపోతే మీరు గీత బయట ఉన్నారు, గీత దాటేశారనమాట. గీత దాటి గీత గురించి వెతుక్కుంటున్నారు. అది లేదు. ఒకసారి జాగ్రత్తగా ఉంటే 16:7 ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే మనకున్న సమయాన్ని 3 శ్లోకాలు డీటెయిల్డ్ గా చర్చించుకోలేము కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవృత్తి ఏమిటి, నివృత్తి ఏమిటి, ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు తెలియదంట. ఈ అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదంట. అసుర లక్షణాలే కదా, దైవాసుర సంపద విభాగం ఒక 60 ఇచ్చాడు, అసుర లక్షణాలు ఇచ్చాడు. మీరు చదువుకుంటే నిజంగా అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఆల్వేస్ అవైలబుల్ టు యూ. ఇక నాకు వేరే పని ఏమి లేదండి. కుటుంబాన్ని చూసుకోవడం, ఏదైనా పనులు ఉంటే చెక్క పెట్టుకోవడం, తర్వాత ఈ గీతాన్ని కనీసం రోజుకి 4 గంటలు 5 గంటలు దాన్ని కూర్చుంటా ఇప్పటికి కూడా. అర్థమైంది? ఏమంటున్నాడు? ప్రవృత్తించ నివృత్తించ జన నా విదుర అసుర అన్నాడు. అసుర జనులు. అసురులు అంటే ఏంటండి? ఏం లేదండి. అసురులు అంటే ఏదో మీసాలు, కొర్ర మీసాలు ఉంటాయి, సినిమాల్లో చూపిస్తారు రాక్షసులు లాగా ఉంటాయి, అది కాదు. ఇక్కడ వర్తమానములోనే సంస్కారాలు చాలా వరస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అదే 100% దేహభ్రాంతిలో కూరుకుపోయి ఈ యొక్క జీవితం ఈ పాడు పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవటము, వక్ర మార్గంలో నడవటము, ఇతరులు హాని చేయటము, వాళ్ళకి ఏమి అంటదండి. అర్థమైందండి? మర్డర్ చేసేవాడు తెలుసా మనకి? ఏదో అంటే వాడు డబ్బులు ఇస్తారట, 50 లక్షలు ఇస్తే ఫలానా వాడిని మర్డర్ చేయంటే వాడు 50 లక్షలు ఇస్తే మర్డర్ చేస్తారు వాడు. అర్థమైందండి? చాలా ఎక్కువగా డబ్బు తీసుకుంటారు వాడు. దానికి ఏదో పేరు కూడా ఉంది, నాకు తెలియదు. కానీ వాళ్ళ మనోవృత్తి ఏంటి? వాళ్ళు మనుషులే కదా, వాడు పూజ చేసుకోవాడు ఇంటి దగ్గర, అది వృత్తి. వాడికి చంపడం అనేది వృత్తి అనమాట. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? ఈ అసురులు అంటున్నాడు, అటువంటి వాళ్ళు అసురులు అంటున్నాడు. ప్రవృత్తించ నివృత్తించ జన అంటే జనులు, నా విదుర అసుర. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు? నా శౌచం నాపి చాచారో నా సత్యం తేషు విద్యతే. వాడి శౌచం అంటే ఆంతరిక శుద్ధత. బాహ్య శుద్ధతగా వాడు స్నానం చేస్తాడు, రోజు స్నానం చేస్తాడు, సబ్బు పెట్టుకొని షాంపూ పెట్టి స్నానం చేస్తాడు. బాహ్య శుద్ధత గురించి భగవంతుడు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు బాత్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకొని చెప్పక్కర్లే. నా శౌచం అంటే ఆంతరిక ఆత్మ అంటూ ఒకటి ఉన్నది, ఆత్మ కుళ్ళిపోయింది, దాన్ని శుద్ధి చేసుకోవాలని జ్ఞానం లేదంట. నా శౌచం నాపి చాచారో, ఒక చక్కటి ఆచారము, ఆత్మిక దృష్టి. సర్వమానవులు, ప్రతి ఒక్క మనిషి నా సోదరుడు, అందరినీ నేను గౌరవించాలని నా యొక్క గ్రంథం చెబుతోంది, భగవద్గీత చెప్తోంది, నేను చదువుకుని నమ్ముకున్న శాస్త్రం చెప్తోంది, ఈ ప్రవచనకారులు బోధిస్తున్నారు. మంచి విషయాలు మనం రేడియోలో, ఈ టీవీ ఛానల్స్ లో వింటున్నాం. అని ఏమి పట్టదనమాట. నా శౌచం నాపి చాచారో నా సత్యం. సత్యం అవసరము లేదు నాకు. అసలు సత్యం అంటే ఏమిటో కూడా తెలియదు కదా. సత్యం అంటే నేను ఆత్మని, శరీరము నాది, ఆత్మల తండ్రి పరమాత్మ, పరమాత్మ పరమ సత్యము. ఆయన ఇప్పుడు వర్తమాన ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతం అన్ని చెప్తున్నాడు. మనిషిని ఒక మంచి మార్గంలో పెడుతున్నాడు. ఇవన్నీ ఏమి చెవికెక్కం. అసుర లక్షణాలు అంటే మన చూడ 60 లక్షణాలు ఇచ్చాడు భగవద్గీతలో. 4వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. సత్యం తేషు విద్యతే. అర్థమైపోయింది కదండి? మరి ఏం చెప్తున్నాడు? అసుర స్వభావం కలిగిన వారు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, అంటే ఏది ప్రవృత్తి, ఏది నివృత్తి అన్న ధర్మబుద్ధి తెలియదు. వారిలో అంతర బాహ్య శుద్ధి లేదు, మంచి ఆచారము లేదు, సత్యనిష్ట కూడా ఉండదు. ఇప్పుడు తర్వాత శ్లోకం అంటే ఎటువంటి వర్గం వాళ్ళు ఈ కుళ్ళు పనులు చేస్తారు, బాంబులు పెట్టడము, ఆడవాళ్ళని అత్యాచారం చేయటము, ఎత్తుకుపోవటము, అమ్ముకోవటము, ఇవన్నీ ఎవరు చేస్తాడు అని దాని గురించి చెప్పడం కోసం 2 శ్లోకాలు మీకు చెప్తున్నాను. 16వ అధ్యాయంలోని 8వ శ్లోకం ఒకసారి గమనించండి. జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఆయనా, ఈ ప్రపంచంలో భగవంతుడు అంటూ లేడు. భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే భావిస్తున్నారో పిచ్చోళ్ళు వాళ్ళు. భగవంతుడి ప్రమేయం లేదు, అసత్యము. అప్రతిష్ట అంటే దేని ఆధారం లేదు. ఒక మంచి మార్గంలో నడవాలి అంటే ఏదైనా ఒక బేస్ ఉండాలి కదండి. అలా నవాడు ఈ విధంగా నడిచి బాగుపడ్డాడండి అని చెప్తే అప్పుడు వాడు నడుస్తాడు. ఎటువంటి ఆధారం వాడికి అర్థం కావడం లేదు. అంటే మంచిగా సన్మార్గంలో నడవాలి అనేటువంటి ఒక ఆలోచన లేకపోవడానికి ఏంటి, ఒక ఫౌండేషన్ లేదంటున్నాడు. అసత్యం అప్రతిష్టం తే. ఎందుకు లేదంటున్నాడు? జగత్ అహో
అనీశ్వరం అన్నాడు. ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, వర్తమాన సమాజంలోని ఈ భూమండలము, ఈ విశ్వము, ఈ పృథ్వీలో భగవంతుడు లేడు, ఈశ్వరుడు లేడు. అనీశ్వరం అంటే ఈశ్వరుడి ప్రసక్తి తేకండి. అసలు భగవంతుడు లేడు. మరి సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది? ఈశ్వరుడు లేకపోతే సృష్టి నడవాలి కదా, ఎలా నడుస్తుందంట? ఒకసారి జాగ్రత్త వినండి. అసత్యమ ప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అన్నాడు. స్త్రీ పురుషుల సంభోగము ద్వారా ఈ సృష్టి ఆ విధంగా వస్తుందిరా నాయనా, పిచ్చోడా. భగవంతుడు ఏంటి? భగవంతుడి యొక్క ప్రసక్తే లేదు. ఎటువంటి మంచి మార్గం చేయడానికి ఎటువంటి ఆధారం లేదు. ఈ విధంగా ప్రపంచం ఉందిరా నాయనా. నువ్వేదో భగవంతుడు, దేవతలు, పూజలు, మందిరాలు ఇదన్నీ అంటున్నావు. అటువంటిది ఏమీ కూడా లేదు అంటారు. అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ హేతుకం అంటే కారణం ఏంటి? కామ వికారం, లైంగిక వాంఛలు. దీని వల్లనే పిల్లలు జన్మ తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కంటారు. మళ్ళీ ఈ విధంగా సృష్టి, ఈ విధంగా జనాభా పెరుగుతుంది. ఇది అటువంటి వాళ్ళ ఆలోచన. ఇప్పుడు 2 శ్లోకాలు మీకు చెప్పాను. ఇప్పుడు 3వ శ్లోకంలోకి రండి. 16:9 ఇప్పుడు వర్తమానంలో ఈ ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. ఏతాం దృష్టిమవష్టవ్య నష్ట ఆత్మను అల్పబుద్ధయ. ఏతాం దృష్టిమవష్టవ్య అంటే అటువంటి దృష్టి పెట్టుకొని, అటువంటి దృష్టితో, ఎటువంటి దృష్టి? భగవంతుడు లేడు, కామ వికారం ద్వారా నడుస్తుంది, ఎక్కడ ఏమి ఆధారము లేదు, అసలు సత్యమే అవసరం లేదు, సత్యం అసత్యం భేదం కూడా నాకు తెలియదు, ధర్మము అధర్మం భేదం తెలియదు, న్యాయం అన్యాయం భేదం తెలియదు, నాకు ఏమి అక్కర్లేదు, నేను చేసుకున్న పనులు అంత పర్ఫెక్ట్. ఇదనమాట. ఏతాం దృష్టిమవస్తవ్య నష్టాత్మను అన్నాడండి. వాళ్ళకి ఆత్మజ్ఞానము ఏమాత్రము అంటదండి. ఆత్మజ్ఞానము నష్టమైపోయిందన్నమాట. అంటే 100% నేను దేహము, దేహమే, దేహాభిమానములో జీవించడమే పరమ లక్ష్యము. వేరే ఆత్మజ్ఞానం లేనప్పుడు ఏంటి? 24 గంటలు దేహము దేహము దేహము. దేహం ఉన్నప్పుడు ఏంటి? ఇంద్రియ సుఖాలు. ఇంద్రియ సుఖాలు అంటే ధనము కావాలి, సుఖ సాధనాలు కావాలి, పెద్ద బంగళాలో ఉండాలి, పని చేయకుండా డబ్బు సంపాదించాలి, మోసపూరిత స్కాండల్స్, స్కామ్స్ జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. ఎన్ని జరుగుతున్నాయి చూడండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని స్కాండల్సే వస్తాయి. ఎందుకు చేస్తున్నారు? డబ్బున్న వాళ్ళు చేస్తున్నారు. అర్థం చేసుకోండి ఇక్కడ. అంటే అసుర గుణాలు ఎలాగుంటాయంటే, తీక్షణంగా ఉంటాయంటే, మీకు ఒకసారి ఎవడన్నా వచ్చి ఒక 1000 కోట్లు చెక్కిచ్చినా అక్కడితో మీరు సంతృప్తి చెంది, భగవంతుడా నాకు 1000 కోట్లు చెక్కిచ్చా సరిపోతుంది, ఇదంతా కూడా మంచి కార్యక్రమాలకు వాడుకుంటాను, నా పిల్లలకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తాను, మిగతా డబ్బుని నేను ఇలా ధార్మికంగా వాడుకుంటాను, ఇంకా నేను భగవంతుడి వైపు వెళ్తాను, ఎందుకంటే భగవంతుడు నాకు 1000 కోట్లు ఇచ్చాడు అనుకోరండి. ఈ 1000 కోట్లని 10,000 కోట్లు ఎలా చేయాలి? దాంతోనే నిరంతరం పనిచేస్తుంది అన్నమాట. ఏ తాం దృష్టిమవస్తవ్య నష్టాత్మనో. ఆత్మ నష్టమైనప్పుడు, ఆత్మజ్ఞానమే లేనప్పుడు, ఆత్మకు ఉనికి లేనప్పుడు, నేను దేహం అనుకునే జీవితాన్ని గడుపుతున్నప్పుడు అల్పబుద్ధయ అన్నాడు తర్వాత లక్షణం. నష్ట ఆత్మను అల్పబుద్ధయ. ఈ లక్షణాలు ఉన్నవాడు ఏంటి? ఈ విధంగా భగవంతుడు లేడు, ఆధారం లేదు, అంత అసత్యము, అసత్యము సత్యము తేడా తెలియదు, ధర్మ విచక్షణ తెలియదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదో తెలియదు. తెలుసుకుంటాం కదా. ఏ తాం దృష్టిమవస్తవ్య నష్ట ఆత్మను అల్పబుద్ధయ. అర్థమైందా? రెండు పంక్తులు అయిపోయాయి, ఇంకా 2 పంక్తులు ఉన్నాయి. ప్రభవంతి ఉగ్రకర్మాణ. ప్రభవంతి అంటే వాళ్ళు పుట్టిస్తారండి ఉగ్రకర్మలు. వాళ్ళు ఎప్పుడు ఆలోచనలంతా కూడా ఏంటంటే ఉన్న పడంగా కోటీశ్వరుడు అయిపోవాలి. ఇప్పుడు 100 కోట్లు రాత్రికి రాత్రి సంపాదించుకోవాలి. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్, లూటింగ్, మర్డర్లు, ఇట్లాంటి గ్యాంగులు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, ఈ కల్తీలు, ఇవన్నీ చూసారు. ఆహార కల్తీలు, బంధుల కల్తీలు, ధ్వంసం, పొలిటికల్ గా చూసారా. మీ డబ్బులు ఇవ్వండి, నేను ఎమ్మెల్యేని నీ పార్టీని తీసుకొచ్చిస్తాను, 50 కోట్లు ఇవ్వండి, ఇచ్చేస్తావు. అర్థమైంది? నీ పార్టీ నుంచి ఆ పార్టీ జంప్. అదే ఇటువంటి పనులన్నీ చేస్తారంట. వరస్ట్ అనమాట. ప్రపంచంలో చాలా వరస్ట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధాలు. అర్థమైందండి? ఇప్పుడు ఆయుధాలు తయారు, ఊరికి ఆడుకోవడం తయారు చేస్తున్నారా? ఐటమ్ బాంబులు ఇవన్నీ 1945లోనే హీరోషిమా నాగసాకిలో 2 సార్లు బటన్ నొక్కితే మొత్తం 2 నగరాలు బూడిదైపోయాయి. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ 45 అంటే 55, ఇక్కడ దగ్గర 70-80 సంవత్సరాలు ఊరికినే ఉన్నారు వీళ్ళు. ఇదంతా ఉగ్రకర్మలు. విమానాన్ని ఎలా పేల్చాలి, లేదా బస్సులు ఎలా పేల్చాలి, ఎక్కడ బాంబు పెట్టి ఉన్నప్పుడు అందరినీ ఎలా చేయాలి, ఈ సమాజం ఇంకో సమాజం ఎలాగా ఈ బలహీనపరచాలి, ఇటువంటి ఆలోచనలే కదా చేసేది. ఏ తాం దృష్టిమవస్తవ్య నష్ట ఆత్మను అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణ. ఉగ్రకర్మలు అంటే నేను చెప్పక్కర్లేదు, చెప్పాను ఇవన్నీ ఉగ్రకర్మలు.
ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతో అన్నాడు. క్షయం అంటే ఏంటి? క్యాన్సర్. క్షయవ్యాధి అంటే క్యాన్సర్ కదా. శరీరాన్ని అలా తొలిచేస్తుంటుంది, అలా జుట్ట దుడిపోద్ది, ఒక నల్లగా అయిపోద్ది, పీక్కుపోతాడు, దుబ్బులన్నీ కనబడతాయి, ఇంకా అయిపోయింది అనమాట. ఎవడు బాగు చేయలేడు, అన్ని కుళ్ళిపోయింది, మొత్తం అంతా క్యాన్సర్ కణాలన్నీ కుళ్ళిపోతున్నాయి, ఇంకా అయిపోయిందంటే అంటే భగవంతుడు తలుచుకోవడం ఆయన అని చెప్తారు. ఉన్నవాళ్ళు ఏదో చెప్తారు, కాస్త గంగాజాలు నోట్లో పోస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేస్తాడు? మనిషిని క్షయం కాదండి, జగత్తుని క్షయం చేస్తాడండి. ప్రపంచాన్ని నాశనం చేయడానికే వీడు పుట్టాడనమాట. క్షయాయ జగతో అహితాహ అన్నాడు. అంటే హితము కోరడం అంటే భగవంతుడి జగత్తు యొక్క హితము కోరడు. జగత్తు యొక్క హితము కోరడం అంటే సాటి మనిషి యొక్క హితాన్ని కోరుకోవడం. మీకు అర్థమైందండి? సాటి మనిషి అందరూ బాగుండాలి. ఏం భలే అనుకుంటే లాభండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబం అనుకుంటే ఎలా ఉందా? అనుకుంటే ఎలా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం ఖచ్చితంగా అవసరము. ఇప్పుడు ఇది బేసికల్ గా ఈ 3 శ్లోకాల ద్వారా, ఈ శ్లోకం ద్వారా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని విషయాలు, మీకు లోతైన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇందులో ఏమంటున్నాడు? అసురు దృష్టి కలవారు ఈ జగత్తు సత్యము కాదు, ధర్మానికి పునాది లేదు, దీనికి ఈశ్వరుడు లేడు, కేవలం స్త్రీ పురుష సంయోగం వలన సృష్టి నడుస్తుంది, అంటే 100% కామ వికారము అంటే లైంగిక వాంఛలు మాత్రమే ఈ సృష్టి నడవడానికి కారణము. తాత్విక వివరణలోకి వెళ్ళినట్లయితే ఈ శ్లోకము అసుర స్వభావ దృష్టికోణం యొక్క మూలతత్వాన్ని బహిర్గతం చేస్తుంది. వారి ప్రపంచ దృష్టి ఇలా ఉంటుందంట. 3 ప్రధాన నిరాకరణలు, 3 ప్రధానంగా 3 విడిచిపెట్టేస్తాడు. ఏంటంట? వర్తమాన ప్రపంచంలో సత్యము లేదు, మొదటి నిరాకరణ. సత్యం గురించి మాట్లాడొద్దండి, దయచేసి సత్యం గురించి మాట్లాడొద్దు. నేనేం చేస్తే అదే సత్యం, ఇదే జీవిత లక్ష్యము. రెండవది, ధర్మ మార్గంలో నడవడానికి ఎటువంటి ఆధారము లేదు. అప్పుడు చెప్పేవాడు లేడు కదా, చెప్పినా వినం కదా. అందువల్లనే అధర్మంలో ఉంటూ అదే ధర్మ మార్గం అని భావిస్తున్నారు. చెప్పాను కదా, అది 18వ అధ్యాయంలో ఉంటుంది. తామసిక బుద్ధి చదువుకోండి. మూడవది, ఈశ్వరుడు లేడు. ఒకటి ఏమన్నాడు? సత్యం లేదన్నాడు. ఒకటి ధర్మానికి ఒక బేస్ అనేది లేదు, ఫౌండేషన్. దాని ప్రకారంగా ఇప్పుడు ఎవరైనా పెద్దవాడు చెప్పి ఈ మార్గంలో నిలబడరా, హాయిగా ఉన్నాను, నేను 100 సంవత్సరాలు బతుకుతున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను చెప్పినప్పుడు అది బేస్గా చేసుకుంటారు కొంతమంది. అది లేదంటున్నాడు, అసలు బేసే లేదు, నేను ఆధారపడడానికి బేసే లేదు, నేను వేసుకున్న బేస్ అంటున్నాడు. మూడవది, ఈశ్వరుడు లేడు. తర్వాత ఈ సృష్టిపై ఎటువంటి వారి అభిప్రాయం ఏంటో గుర్తుపెట్టుకోండి. జీవితం యాదృచ్ఛికం, ఏదో ఉంది అంతే, సృష్టి వచ్చిందంతే, భగవంతుడు లేడు, ఏమీ లేదు, అలా ఉంది, యాదృచ్ఛికం. చైతన్య కారణం కాదు, అంటే ఆత్మ పరమాత్మ అని చైతన్యం. జడం అంటే శరీరం, అంతా జడములోనే మునిగిపోయి ఉన్నాం కాబట్టి చైతన్యం కారణం కాదు. కేవలము శరీరాల సంయోగం, స్త్రీ పురుషుల సంభోగము, కామ వికారమే మూల కారణము. ఇది పూర్తిగా భోగవాద నాస్తిక దేహ కేంద్ర సృష్టి. దేహము ఇదే మన మెయిన్ ఫోకస్ అన్నమాట, ఆత్మ ఫోకస్ కాదు. ఒకసారి లోతైన మానసిక విశ్లేషణ అన్నాడు. ఇక్కడ ఏంటో చూద్దాం. ఈ దృష్టి ఎందుకు ప్రమాదకరం? ఎందువల్ల ఇటువంటి ఆలోచన కరెక్టేనా? ఎంతమంది ఉన్నారు మార్చుకోవాలన్నమాట. ఎందుకు ప్రమాదకరం చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒకసారి ఇలా నమ్మితే బాధ్యతలు ఉండవంట. ఏం చేయాలంటే పొడి చేసి బటర్ చేస్తే 50 లక్షలు ఇస్తున్నాడు, అది బెటర్ కదా. ఉద్యోగం చేసుకుంటే నెలంతా కష్టపడి పని చేసి 20,000, 30,000, 40,000, 50,000 ఇస్తున్నాడు. వాడు ఒకటి మటర్ చేస్తే 50 లక్షలు ఇస్తా అంటున్నాడు, మటర్ చేస్తాను. సో బాధ్యతలు ఏమి ఉండవండి. సమాజంలో మంచిగా చేద్దాం, బాధ్యతలు ఉండవు. పాపం అనే భావన లేదు. పాపము అంటే అదేదో పాడైపోతాము, తర్వాత నరకంలో గెడతాము, నరకంలో యమధర్మరాజు మన పూరిలా కట్టేసి నూనెలో వేయిస్తాడు, సూదులతో పొడుస్తాడు, ఏనుగుతో తొక్కిస్తాడు, ఇవన్నీ సినిమాల్లో చూపిస్తారు కదా నరకం అంటే. అటువంటి భావన ఏం లేదండి. పాపం భీతి ఏం లేదు. నియంత్రణ అవసరం అనిపించదు. ఎవరు నన్ను కంట్రోల్ చేయాలి, నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అనిపించదంట. ఏది ఇష్టమైతే అది చెయ్యి, ఏది నీకు ఇష్టమైతే అది చెయ్యి అన్న భావన పెరుగుతుందంట. తత్వ దృష్టి ఇప్పుడు ఇదంతా ఏం చెప్తుంది? ఆ విధంగా మన దేహ భ్రాంతిలో ఉన్నటువంటి ఉగ్రకర్మలు చేసే వాళ్ళ దృష్టి. తత్వదృష్టి ఏం చెప్తుంది? నీ ప్రవర్తన మార్చుకో, సంస్కార పరివర్తన చేసుకో, గతి తప్పితే జీవన దశ తప్పుతుంది అన్నాడు. ఇది ఉపనిషత్తు కొన్ని చూద్దామండి. ఉపనిషత్తులో కూడా కొన్ని చెప్పాడు. ఉపనిషత్తు గీత సమన్వయం గురించి రాసుకున్నాను కొన్ని పాయింట్లు. జగత్తుకు మూలము చైతన్యం. జగత్తు లేదంటానికి అంటే చైతన్యాన్ని విస్మరించాం, ఆత్మజ్ఞానాన్ని విస్మరించాం. ఆత్మ శాశ్వతము, పరమాత్మ ఆధారము. ఆధారం లేదన్నాడు చూసారు అక్కడ. అసత్యం అప్రతిష్టం అన్నాడు. అక్కడ భగవంతుడు ఆధారం ఉన్నాడు. ఇక్కడ పరమాత్మ ఆధారం. ధర్మమే స్థిర పునాది.
ధర్మ మార్గాన్ని నడవటమే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ధర్మే రక్షిత రక్షిత అని ఉంది కదా, ధర్మో రక్షిత రక్షిత. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఈ దైవతత్వానికి విరుద్ధమైన అసురతత్వాన్ని చూపుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ శ్లోకం చాలా కీలకమండి. ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళనంత వరకు అండి విధంగా మనం గడిపేస్తూ ఉంటామండి, జీవితం అయిపోతుంది, కానీ ఆత్మ సంస్కరించబడదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏమంటున్నాడు, అసత్యం అనేది ముఖ్య పాయింట్, కీలకం. ప్రతి వ్యక్తి యొక్క మూల స్వరూపంలో ఆత్మ అన్న సత్యాన్ని మరిచిపోవడం అసత్యం అంటే. అదే అసత్యం అప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అన్నట్టు సరే, సత్యాన్ని మరిచిపోవడం. అనీశ్వరం రెండవ పాయింట్, పరమాత్మను నిరాకరించడం. అంటే భగవంతుడు వచ్చాడయ్యా అంటే మేము నమ్మము, మేము నమ్మితే అంటే నమ్మకం ఏంటి, ఆయన వచ్చి ఆయన కర్తవ్యాన్ని గుప్తంగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతున్నారు, జీవితాన్ని మార్చుకుంటున్నారు, చక్కగా ఆనందిస్తున్నారు, ఆనందాన్ని అందరికి పంచుతున్నారు. అర్థమైందండి. అందువల్ల మీరు నమ్మకపోవడం వల్ల భగవంతుడికి ఏమన్నా ఒరిగిందా, లేకపోతే నమ్ముతున్న వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? కామహైతుకం అన్నాడు మూడవది. కామ వికారం అంటే లైంగిక వాంఛనే సృష్టికి మూలమని భావించటం. అందువలన సృష్టి మూలం ఏంటి, కానీ ఆధ్యాత్మిక ఏం చెప్తే ఇవన్నీ కాదురా నాయన, సృష్టి మూలం పరమాత్మ సంకల్పం, పరమాత్మ లీలలు అంటారు చూసారు, ఆ విధంగానే సృష్టి అనేది ఏర్పడింది. జీవిత లక్ష్యము ఆత్మశుద్ధి, జీవిత లక్ష్యం ఆత్మశుద్ధి అండి. సంబంధం మూలం ఏంటి, ఆత్మ పరమాత్మ బంధము, అది సంబంధం. సంబంధానికి మూలం ఏంటి, ఆత్మ పరమాత్మ కలయిక, రాజయోగం అన్నమాట. అసుర దృష్టి అంటే ఏమంటుందంట, నేను శరీరము, భోగమే లక్ష్యము, కామమే సహజము, భగవంతుడు అవసరము లేదు. దీనికి భిన్నంగా దైవ దృష్టి ఏముంటుంది, నేను ఆత్మను, పవిత్రత నా సహజ గుణము, పరమాత్మ నా తండ్రి, ధర్మ మార్గంలో నడవడమే నా జీవితానికి పునాది. సరే, ఎంత చక్కగా విశ్లేషణ ఉందో. గంభీరమైన హెచ్చరిక ఇస్తుందండి ఈ శ్లోకం ఒకటి, గంభీరమైన హెచ్చరిక అంట. ఈ శ్లోకం కేవలం నాస్తికత్వాన్ని విమర్శించడం కాదు, నైతిక పునాది కోల్పోయిన చైతన్యాన్ని హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంది, కానీ నైతిక పునాది కోల్పోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భగవంతుడిపై విశ్వాసం లేకపోతే ఏమవుతుందంట, స్వీయ నియంత్రణ తగ్గుతుంది, కామము న్యాయీకరణ పొందుతుంది. అదే మంచిది. కామ వికారం ద్వారానే పిల్లల్ని కంటవే, ఇదే జీవిత లక్ష్యం అనుకుంటారు, అదే లీగల్ అయిపోతుందంట. జీవితం భోగయంత్రం అవుతుంది. జీవితం అంటే భోగయంత్రం. ఆత్మచింతన సందేశం. ఈ శ్లోకం మనల్ని అడుగుతుంది, ఏమడుగుతుందంట, నేను సృష్టిని ఎలా చూస్తున్నాను, పరమాత్మ యోజనముగా చూస్తున్నానా, లేక యాదృచ్ఛికంగా ఉన్నదా? భగవంతుడి దృష్టి ఏంటి, బాధ్యత, పవిత్రత, శాంతి. అసుర దృష్టి ఏంటి, భోగము, ఉగ్రకర్మ, క్షయము. అర్థమైందండి. ఇప్పుడు కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను. 16 అధ్యాయంలో ఉన్న అసుర స్వభావం వివరణ చాలా బాగుందండి. ఇందులో 16 అధ్యాయం చదువుకోండి, మొత్తం అంతా 24 శ్లోకాలు ఉంటాయి. అందులో మొదటి 3 శ్లోకాలు తీసేసి మిగతా అంతా కూడా అసుర లక్షణాలు ఉంటాయి. 60 లక్షణాలు నేను లిస్ట్ అవుట్ చేశాను. అర్థమైందండి. ఇక్కడ ఏంటంటున్నాడు, ధర్మము లేదు, సత్యము లేదు, భగవంతుడు లేడు, కామమే కారణమని తప్పుడు దృష్టిని ఎవరైతే నమ్ముతారో వారు ఆత్మస్వరూపాన్ని మర్చిపోతారు. భయంకరమైన నష్టం ఏం జరుగుతుందంటే, ఆత్మజ్ఞానం ఈ జీవితంలో ఉండగా ఈ జన్మలో పొందవలసింది పొందలేరన్నమాట. మానవ జీవితానికి ఉన్నత లక్ష్యం కోల్పోతారు. మానవ జీవితానికి ఒక లక్ష్యం ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం, ఆఖరి జన్మ అంటున్నాడు కదా. అందుకని నైతిక విలువలతో కూడిన జీవితం అవసరం అని భావించారు. వాళ్ళు భావించారంట, నైతిక విలువలతో కూడిన జీవితం కావాలి, ఏదైనా చేసి గెలవాలి అనే దుర్బుద్ధి, అటువంటి దృష్టి, దురాలోచన, ఉగ్రకర్మలు, సామాజిక హాని. నష్టాత్మనః అన్న పదం గుర్తుపెట్టుకోండి. నష్టాత్మనః అల్పబుద్ధి అన్నట్టు చూసారా, అంటే ఆత్మ నాశనం గురించి కాదు అక్కడ. ఆత్మనాశనం కాదు కదా, ఆత్మస్మృతి నాశనం. ఆత్మస్మృతి, పరమాత్మ యొక్క స్మృతి, అది నాశనం అయిపోతుంది. స్వరూపం మర్చిపోవడం, నేను ఆత్మ అనే స్వరూపాన్ని మర్చిపోవడం, దేహాభిమానంలో పూర్తిగా పడిపోవడం. ఆత్మజ్ఞానం లేకపోతే ఏమవుతుందంట, నియంత్రణ తగ్గుతుంది. గుర్తుపెట్టుకో, నియంత్రణ తగ్గుతుంది. కామ క్రోధ లోభాలు పెరుగుతాయి, బాధ్యత లేని శక్తి వినియోగం జరుగుతుంది. అందుకే వీరిని ఉగ్రకర్మణ అన్నారు. అర్థమైందండి. ఇలాంటి దృష్టి కలవారు ఏం చేస్తారు, యుద్ధాలు చేస్తారు, దోపిడీ వ్యవస్థలు సృష్టిస్తారు, ప్రకృతి నాశనం చేస్తారు. సరే, అవన్నీ ఈ ఫారెస్ట్ నాశనం అన్ని జరుగుతున్నాయి కదా, విలువలు చెరిపేస్తారు. అందుకే జగతః క్షయాయ, ప్రపంచ నాశనానికి దారి తీస్తారు. ఈ శ్లోకానికి లోతైన అన్వయం ఉంది. దేహాభిమానం అంటే నష్టాత్మ అల్పబుద్ధి అన్నట్టు చూసారా, ఇదనమాట. ఆఖరిగా ఒక మహావాక్యం చెప్పేసి క్లోజ్ చేస్తున్నానండి. మనకి ఏమి చేస్తుంది ఈ ప్రశ్న, ఏం చేస్తుందంట, కామ వికారానికి బానిస కావడం, సాటి మనిషికి హాని తలపెట్టడం, ప్రకృతిని దోచుకోవడము, సంబంధాలను కలుషితం చేయడం, ఇవన్నీ సంస్కార నాశనము, ప్రపంచ నాశనానికి దారులు. ఆత్మ చింతన కోసం సందేశం ఏంటి? ఈ శ్లోకం మనకు ప్రశ్న వేస్తుంది, ఏమిటంట, నేను ఏ దృష్టిని పట్టుకున్నాను, ఆత్మ దృష్టి లేక భోగ దృష్టి?
దృష్టి మారితే సృష్టి మారుతుంది. మన దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఆత్మ స్మృతి ఉంటే శాంతి సృష్టి, అసుర దృష్టి ఉంటే క్షయ సృష్టి. ఆఖరిగా భాష్యకారులు ఈ 16:9 ఏం రాసుకున్నారు ఒకసారి చూస్తే, ఏతాం దృష్టి అవస్తవ్య. దాంతో ఈ యొక్క ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుందామండి. ఏమిచ్చాడండి? అసంబద్ధమైన ఇట్టి, అంటే ముందు 2 శ్లోకాలు మీకు చెప్పాను కదా, అసంబద్ధమైన ఇట్టి విద్యావాదము చేయు భౌతికవాదులు, దేహభ్రాంతులు ఉన్నవాడు ఆత్మను గూర్చి తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, అల్పబుద్ధి అన్నాడు కదా అక్కడ. వారు అందరికీ అపకారము చేయు క్రూరులు అన్నాడు. ఇది గీతా ప్రెస్ వాళ్ళ గీతా పుస్తకం, మీరు కూడా చదువుకోండి. 16:9 అర్థమైంది. అందరికీ అపకారం చేయు క్రూరులు అన్నాడు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనములకే వినియోగపడుతుండును. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.